మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని స్మార్ట్ రేషన్ కార్డులకు అందజేశారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. అప్పటి నుంచి మరి గత ప్రభుత్వం అంటే కూడా పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. మన ప్రభుత్వంలో ఆ రోజు మాట ఇచ్చిన విధంగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. అది కూడా స్మార్ట్ రేషన్ కార్డ్ అంటే మన ఏటీఎం కార్డ్స్ అట్లాంటివి పెట్టుకుంటే గతంలో ఉన్న రేషన్ కార్డులకి పేపర్ ఏవి కూడా మళ్ళీ అంటే డూప్లికేట్ రేషన్ కార్డ్స్ అనేది చేయకుండా స్మార్ట్ రేషన్ కార్డ్స్ చేయడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ అంటే రేషన్ కార్డు పైన రేషన్ కార్డు అని పేరు కూడా మహిళల పేరు పెట్టడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇల్లు కూడా మహిళల పేరే, అంటే మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మనం మహిళలని కోటేశ్వర్లని లక్షాధికారులని కనీసం వాళ్ళకి ఆలోచన ఇష్టపడి సంపాదించుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా క్లియర్ గా ఒకటి ఏంటంటే రేషన్ కార్డ్స్ అయినా ఇవన్నీ కూడా